డిబేట్ మనతో బొల్ల మల్ల యాదవ్ గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా జాయిన్ అయ్యారు, మాజీ ఎమ్మెల్యే మల్ల యాదవ్ గారు. నమస్కారం. మల్ల ప్రకాష్ రెడ్డి, డాక్టర్ ప్రకాష్ రెడ్డి గారు బీజేపీ నాయకులు కూడా జాయిన్ అయ్యారు. ముందుగా మల్ల యాదవ్ గారు నమస్తే. హలో మల్ల యాదవ్ గారు, మ్యూట్లో ఉన్నట్టారు ఒకసారి. నమస్తే సార్. సార్ ఇవాళ హౌస్ ప్రారంభమైంది. వినపడుతుంది వినపడుతుంది మల్ల యాదవ్ గారు. ఒక మంచి దృశ్యం, కేసీఆర్ గారి సభలో కూర్చోవటం, ముఖ్యమంత్రి గారు వెళ్ళి వారికి అభివాదం చేయటం, ఆరోగ్యం గురించి పరామర్శించటం, చాలా చక్కటి సీన్. అంటే ప్రజలు కోరుకునేది అదే కదా మల్యాదవ్ గారు. హౌస్ జరగాలి, అధికార పక్షం ప్రధాన ప్రతిపక్షం ఇద్దరు కూర్చోవాలి, అంశాల మీద లోతుగా చర్చ జరగాలి, ఊరక తిట్ల పురాణం కాకుండా మంచి సాంప్రదాయం కావాలని కోరుకుంటారు. ఇవాళ అధికార పక్షం నుంచి అది జరిగింది. కానీ దురదృష్టం ఏంటంటే అటు సభానాయకుడి దగ్గరకు వస్తున్నప్పుడు కేటీఆర్ గారు కానీ కౌశిక్ రెడ్డి గారు కానీ కనీసం వాళ్ళ స్థానాల్లో గౌరవంగా లేచి నిలబడలేదన్నది ముఖ్యమంత్రి గారు పట్టించుకున్నారు లేదో కానీ సోషల్ మీడియాలో అయితే అదొక ప్రచారం నడుస్తోంది, జరిగిన సంఘటన. రెండవది, కేసీఆర్ గారు సంతాప తీర్మానం, తెలంగాణ మాజీ ఉద్యమకారులు రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు చనిపోయిన సందర్భంలో పెట్టినట్టు సంతాప తీర్మానం మీద ఆయన కూడా రెండు మాటలు మాట్లాడుంటే బాగుండేది. సభ మధ్యలోనే ఆయన వెళ్ళిపోవటం, సంతాప తీర్మానం పూర్తి కాకుండానే రోజంతా చర్చలో పాల్గొనకపోవటం, మళ్ళీ పాత పద్ధతే కొనసాగిపోతున్నారు. 2 ఏళ్లుగా ఆయన ఎప్పుడు సభలో ఒక రోజంతా కూర్చొని చర్చలో పాల్గొన్న సంఘటన లేదు. అది జరగాలని సమాజం కోరుకుంటుంది. అది జరుగుతుందా, ఏం చెప్తారు మల్ల యాదవ్ గారు? హలో మల్ల యాదవ్ గారు, మాట్లాడండి. మల్ల యాదవ్ గారిది ఫ్రీజ్ అయింది. ఒకసారి గౌరవించాల్సిన బాధ్యత వస్తుంది. చెప్పండి సార్. మ్యూట్లో లేదు. మాట్లాడండి సార్, మాట్లాడండి. మాట్లాడండి, వినపడుతుంది సార్, మాట్లాడండి సార్. ఇప్పుడు ఒక సాంప్రదాయాన్ని గౌరవించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అసెంబ్లీ అనేది ఎంతో గౌరవప్రదమైన వేదిక. ఆ వేదికలో ఇచ్చిపుచ్చుకోవటం గౌరవం అనేది అందరికి సంబంధించిన విషయం. రేపు భావితరాలు కూడా నేర్చుకోవాలి. ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మేము అభినందనలు తెలియజేస్తాం. అయితే ఈ రోజు జరిగిన చర్చ ఏంటి? కేవలం సంతాప తీర్మానాల మీద సభ వాయిదా వేస్తాం. సో దానికి సంబంధించి మా పార్టీ ప్రతినిధులు 2 నిమిషాలు మౌనం పాటించడంతో పాటు వారి గురించి 2 మాటలు చెప్పడం అనేది ఆనవాయితీగా జరిగే ప్రక్రియ. ఆ క్రమంలో ఈ రోజు మా పార్టీ ప్రతినిధులు కూడా ఉంటున్నారు. ఇప్పుడు ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నప్పుడు వారి చరిత్ర గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంటది. తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించి అందరినీ కలుపుకొని 14 సంవత్సరాలు పోరాటం చేసి ఈ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు ఈ రాష్ట్ర బాగోగుల గురించి కూడా మాట్లాడతారు. అసెంబ్లీ వేదికగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇవాళ అధికారం ఉండొచ్చు, ఇవాళ ప్రతిపక్షం ఉండొచ్చు, కానీ ఈ తెలంగాణ ప్రజల బాగోగుల గురించే ఉద్యమం మొదలుపెట్టి రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల బాగోగుల గురించి కరెక్టే సార్. మాట్లాడాలనే కోరుకుంటున్నారు. ఇప్పుడు ఇవాళ ప్రభుత్వం మంచిగా ఎంత రిసీవ్ చేసుకున్నారు, అందరం మాట్లాడుతున్నారు. రేపొద్దున వాళ్ళు ఏమైనా అగౌరవంగా మాట్లాడితే మళ్ళీ దాని మీద కూడా నేనే చర్చ పెడతా. కానీ ఆయన కూర్చోవాలి కదా హౌస్ లో. ఇప్పుడు ఇంకా సమయం ఉందండి. వాళ్ళు 4 రోజులు 5 రోజులు అని అంటున్నారు. దీన్ని మామూలుగా కొనసాగించాలి, ఇంకా వేరే అంశాలు కూడా ప్రస్తావించాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి వాయిదా తీర్మానాలు మేము కూడా ఇస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈ అసెంబ్లీ సమావేశాలను కొనసాగించి అన్ని విషయాల మీద కూడా చర్చ పెడదామని చెప్పేసి బీఎస్సీ మీటింగ్ లో కూడా మాట్లాడే అవకాశం తీసుకోవడం జరిగింది. దాని గురించి కూడా ప్రస్తావన చేస్తున్నాం. కానీ రేపు మీరు పెట్టే ఏదైతే ప్రధాన సమస్యలు ఉన్నాయో, ప్రధాన అంశాలు ఉన్నాయో వాటన్నింటి మీద మాట్లాడటానికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ గారు హాజరవుతారు. ఎందుకు మీకు అంత తాపత్రయం? ఎందుకు వ్యక్తిగా మీరు ఎందుకు దూషణలోకి దిగే ప్రయత్నం చేస్తున్నారు? రేవంత్ రెడ్డి గారు గౌరవించి మాట్లాడుతున్నారు. మల్ల యాదవ్ గారు రాజకీయాల్లో ఏ రోజుకి ఆ రోజే. ఇవాళ ముఖ్యమంత్రి చాలా హోందాగా ఆయన పలకరించి వ్యవహరించారు. కేసీఆర్ గారు కూడా కూర్చుంటే అసలు చర్చే లేదు. మేమంతా ఆతృతగా 2వ తారీఖు నుంచి ఏం చర్చ జరగబోతుందని ఆలోచించేవాళ్ళం. ఇప్పుడు అది కాకుండా ఆయన ఉంటారా లేదన్న చర్చకు వచ్చింది పాయింట్. అది ఇప్పుడు భూతద్దంలో పెట్టి చూస్తే ఏ సమస్య అయినా కానీ అట్లా పడుతుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా అసెంబ్లీ జరుగుతున్నప్పుడు కొన్ని కారణాల వల్ల అసెంబ్లీకి హాజరైతే హాజరవుతారు, లేదంటే వారికి
ఆ చర్చ మీద వారిదే అంశమైనప్పుడు తప్పకుండా వచ్చి హాజరవుతారు ముఖ్యమంత్రి హోదాలో కూడా. ముఖ్యమంత్రి గారు కూడా 24 గంటలు అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి కుర్చీలో నుంచి కూర్చోకుండా వాళ్ళ సీట్ల నుంచి కూర్చోకుండా ఉండే సాంప్రదాయం గతంలో లేదు, రేపు కూడా ఉండదు. కానీ అంశాన్ని బట్టి, ఆ ప్రాధాన్యతను బట్టి, చర్చని బట్టి తప్పకుండా ప్రతిపక్ష నాయకుడిగా ఇవాళ మేము ఏదైతే డిమాండ్ చేసిరో మన గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగిన తర్వాత నల్గొండ, మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాలకి పాలమూరు, చేవెళ్ల ప్రాజెక్టు మీద జరుగుతున్న అన్యాయం గురించి ఏదైతే మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పిరో దానికి అనుగుణంగానే రేపు ఆ చర్చ పెడితే ఆ చర్చలో తప్పకుండా ఆ సమస్య గురించి సంపూర్ణమైన అవగాహన ఉన్న వ్యక్తిగా ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ గారు మాట్లాడతారు. దాని గురించి ఆందోళన ఎందుకు, రేపు ఏం జరగబోతుంది అనే దాని గురించి ఇప్పుడే పెద్దగా దాని గురించి అవసరం ఉండదు. రైట్ సార్, డెఫినెట్ గా మాట్లాడతారు. రైట్, మళ్ళీ వస్తాను మల్లయాదవ్ గారు. ప్రకాష్ రెడ్డి గారు నమస్తే సార్. మీరు చూశారు అంటే ఇక్కడ పార్టీలు ఏవైనా సరే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, వామపక్షాలకు సంబంధించిన కొద్దిమంది ఎంఐఎం నాయకులు వీళ్ళంతా హౌస్లో ఉన్నారు. ఎవరి ఇష్యూస్, ఎవరి ఎజెండాస్ వాళ్ళకు ఉంటాయి. ఒక పాయింట్ ఏంటంటే మనం పార్లమెంట్లో అయినా ఇక్కడైనా కొన్ని సందర్భాల్లో అటు ఇటుగా ఉన్నా కూడా కనీస పార్టీ గౌరవ మర్యాదలు పాటిస్తూ సభ హోందాగా కొంతమేర కన్నా జరిగేలాగా ఒక ప్రయత్నం జరగాలన్నది కోరిక. కానీ అసలు సభానాయకుడే హాజరు కాకపోతే అది ఒక పెద్ద వెలితిగా, ఎందుకంటే కేసీఆర్ గారు, మల్లయాదవ్ గారు అంటూ ఆషామాషి వ్యక్తి ఏం కాదు, అద్భుతంగా తెలంగాణ మీద పట్టున్న వ్యక్తి, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పాలించిన వ్యక్తి. సో ఆయన ఉండి సభలో చర్చ జరిగితే అందరికీ మంచి పాయింట్లు రావడానికి అవకాశం ఉంటుంది, మంచి చర్చ వినే అవకాశం మాలాంటి వాళ్ళందరూ కూడా వస్తుంది. సో ఇవాళ జరిగిన దాన్ని బట్టి మీకేమనిపిస్తుంది? అలాగే బీజేపీ నాయకులు కూడా కొన్ని ఇష్యూస్ రైజ్ చేశారు ఈరోజు. మహేశ్వర్ రెడ్డి గారు ఇట్లా సభ మళ్ళీ 22వ తారీఖు నుంచి 3 రోజులు 4 రోజులు ఎన్ని రోజులు జరుగుతుందో తెలియదు, బట్ సభలో అన్ని పార్టీల ముఖ్య నాయకులు ఉండటం అన్నది ఏ మేరకు అవసరం, ఎలా ఉంటుందట? సార్, ముందు మిత్రులకు మీకు నమస్కారం శ్రీనివాస్ గారు. శాసనసభ అనేది అది ప్రభుత్వానికి కాదు సార్, ప్రతిపక్షానికి కూడా శాసనసభ. ఎగ్జాక్ట్లీ. అందుకోసం ప్రతిపక్ష సభ్యులు కూడా విధిగా సభకు హాజరు. ఎందుకంటే వారు ఎన్నుకోబడ్డారు, ప్రజలతో ఎన్నుకోబడ్డారు. కానీ వారు రాష్ట్ర శాసనసభ్యులు సార్. ఒక అసెంబ్లీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు తప్పిస్తే వాళ్ళు రాష్ట్ర శాసనసభ సభ్యులు. కాబట్టి వాళ్ళు వాళ్ళ జీతం ఉంటది, వాళ్ళ పర్క్స్ ఉంటాయి, రావడానికి ఉన్నట్టు ఫెసిలిటీస్ ఉంటాయి, అసెంబ్లీలో హాస్పిటల్ ఉంటుంది, వాళ్ళ కుటుంబ సభ్యులకు హాస్పిటల్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఎందుకు అంటే వాళ్ళకి ట్రైన్ టికెట్లు ఉంటాయి, ఫ్లైట్ టికెట్లు ఉంటాయి. ఇవన్నీ శాసనసభలో శాసనసభ్యులుగా వాళ్ళకి ప్రివిలేజెస్ ఎందుకు ఇస్తారు అంటే శాసనసభ్యుడికి ఉండేటువంటి ప్రివిలేజెస్ ఇవన్నీ కూడా. అందుకోసం శాసనసభలో ప్రివిలేజెస్ కమిటీ కూడా ఉంది. ఎన్నుకోబడి శాసనసభ్యుడికి ఎవరైనా అవమానం చేస్తే, ఐఏఎస్ ఆఫీసరో, ఐపీఎస్ ఆఫీసరో, కలెక్టరో, ఇంకెవరైనా సెక్రటరీ అవమానం చేస్తే ప్రివిలేజ్ కమిటీకి నోటీస్ ఇచ్చి ఆ ఆఫీసర్ ని ప్రివిలేజ్ కమిటీ ముందుకు పిలుచుకొని సారి చెప్పగలిగేంత పెద్ద ప్రివిలేజ్ ఉన్నటువంటి శాసనసభ గాని పార్లమెంట్ సభ్యులు గాని. ముఖ్యం ఏంటంటే ఇప్పుడు ఈరోజు నేనేమనుకుంటే శాసనసభ్యుల యొక్క బాధ్యత అక్కడికి రావడం, బాధ్యత మన రైట్ కాదు, బాధ్యత. అంటే ఒక ప్రజలు ఎన్నుకోబడ్డ వల్ల బాధ్యత, రాజ్యాంగం కల్పించిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. ఇట్ ఇస్ నాట్ ద రైట్, వాళ్ళ యొక్క హక్కు కాదు, వాళ్ళ యొక్క బాధ్యత. ఎవరైనా శాసనసభ్యులు సమయానికి రావాలి, సంతకం పెట్టాలి, శాసనసభ అయిపోయేదాకా ఉండాలి, అర్జన్ అయిపోయినాక మళ్ళీ బయటికి పోవాలి. శాసనసభ జరుగుతున్న సందర్భంగా ఎవరు కూడా వేరే కార్యక్రమాలు పెట్టుకోవద్దు, ప్రారంభోత్సవాలు కానీ ఇంకోటి కానీ ఇవన్నీ ప్రోటోకాల్స్ మెయింటైన్ చేస్తారు సార్. ఆఫీసర్ కూడా మెయింటైన్ చేస్తారు. ఇవన్నీ ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ గారు, మాజీ ముఖ్యమంత్రిగా మీరు చెప్పినట్టు అనుభవం ఉన్నటువంటి నాయకుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళే కాదు అంతకంటే ముందు 15 ఏళ్ళు వారు ఎమ్మెల్యే ఎంపీగా పనిచేశారు. కాబట్టి మా అనుభవ సారాన్నంతా కూడా తెలంగాణ ప్రజలకు ఈ శాసనసభ ద్వారా ఇవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారు, ఆశిస్తున్నారు, ఆకాంక్షిస్తున్నారు. అది నెరవేరుస్తారా అనేటువంటిది ఆ బాధ్యత. ఆ రైట్ కూడా, ఆ బాధ్యతను కేసీఆర్ గారు నెరవేరుస్తారా అనేటువంటిది కేసీఆర్ గారి యొక్క రాబోయే సెకండ్కి వస్తాడా, థర్డ్కి వస్తాడా, థర్డ్ ఉంటుందా ఉండదా సంగతి వేరే. దానికి వస్తాడా రాడా రెండో అంశం. రావాలని మనం కోరుకుందాం సార్, వస్తారని ఆశిద్దాం. రాకపోతే బాధ్యత రహితంగా ప్రవర్తిస్తున్నట్టుగానే ప్రజలు భావించాలని నేను కోరుకుంటున్నాను సార్. సభకు రావాలి, వచ్చి అటెండ్ కావాలి. మనకి వినలేకపోవచ్చు, రోజంతా కూడా 5 గంటల 5 నిమిషాలు మాట్లాడటానికి, వినడానికి అవకాశం ఉంటుంది. నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను సార్. మొన్న కూడా పెద్దలు మల్లయాదవ్ గుర్తు చేశాను. నేను కిషన్ రెడ్డి గారు ఎంబడి శాసనసభ నేను అదే చెప్పబోతున్నా. కిషన్ రెడ్డి గారు, మన ఎండల గారు ఉన్నప్పుడు ఇద్దరే ఉండేవాళ్ళు, ఇద్దరు కూర్చునేవాళ్ళు మొత్తం రోజంతా చర్చల్లో.
మనకు జేపీ గారి రూమ్ కు మా కిషన్ రెడ్డి గారి అవును. రూమ్ ఉంటుంది. అవును అవును రూమ్ లో కూర్చున్నప్పుడు కూడా ఎంతసేపు అంటే కిషన్ రెడ్డి గారు నాకు తెలిసి ఒక్కసారి వారి ఫ్లైట్ లేట్ అయింది ఇజ్రాయెల్ నుంచి రావడానికి. ఓకే ఆ లేట్ అయినటువంటి తప్పిస్తే వారు నాకు తెలిసి మొత్తం ఆ 2014 నుంచి 9 దాకా ఒక్క రోజు కూడా శాసనసభకు అటెండ్ కాకుండా లేదు. Yes. ఒక్క రోజు కూడా పొద్దున 9 నేను ఒక ఆయన కాదు చెన్నమనే రాజేశ్వరరావు గారు చూసిన వాళ్ళు పొద్దున్న నేను అంత గతంలో అనేక మంది శాసనసభ్యులు అవును. బస్ ఎక్కి ఎమ్మెల్యే కాలనీ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో బస్ ఎక్కి అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీ అయిపోయిన తర్వాత అదే బస్సులో మన ఎమ్మెల్యే క్వార్టర్స్ పోయినటువంటి శాసనసభ్యులను కూడా నేను చూసినాను. అవును అవును మండలి సభ్యులను చూసినాను. అవును. అది ఎందుకు అంటే శాసనసభకి ఇచ్చేటువంటి గౌరవం. ఎగ్జాక్ట్లీ శాసనసభ అనేటువంటిది ప్రజాస్వామ్య వేదికలో అదొక చర్చా వేదిక. అది శాసనసభ అనేటువంటిది. ఓకే. రాజ్యాంగ రక్షణలో అదొక ఎందుకంటే దానికి చట్ట సభలు అంటారు. చట్టం అంటేనే రాజ్యాంగం కల్పించే హక్కు ద్వారా వచ్చినటువంటి చట్టం అది. ఓకే. కాబట్టి చట్ట సభలకు ప్రాతినిధ్యం అనేది చాలా మంది యొక్క అదొక కళ. ఆ కళ కొద్ది మంది నెరవేరుతుంది. కాబట్టి శాసనసభకు వచ్చిన వాళ్ళు తప్పనిసరిగా 2 నిమిషాలు కూర్చున్నామా 3 నిమిషాలు ఇది కాదు శాసనసభలో. అయితే మల్లయ్య గారు ఒక పాయింట్ చెప్పారు. ఎప్పుడు కూడా ఈవెన్ ప్రధానమంత్రి గాని ఎంపీలు గాని ఎమ్మెల్యేలు గాని ఇవన్నీ ఉంటాయి కానీ జనరల్ అంటే ముఖ్యమంత్రి అనే వ్యక్తి గతంలో కూడా నేను చూశాను. రాజశేఖర రెడ్డి గారి కాలంలో చూశాను. అప్పుడైతే నేను రెగ్యులర్ చూస్తున్నా. శాసనసభకు వచ్చి వారి చర్చ ఉండాల్సిన పరిస్థితులేమో ఉంటారు, లేకుంటే వారు రూమ్ లో కూర్చుంటారు. ప్రతిపక్ష నాయకుడు కూడా చర్చించాల్సిన అంశం కనుక ఉంటే చర్చలో కూర్చుంటారు, లేకపోతే ప్రతిపక్ష నాయకుడు కేటాయించినటువంటి ఒక రూమ్ ఉంటారు. ఆ రూమ్ లో ఉండాలా, అవసరాన్ని బట్టి చర్చ జరుగుతున్న సారాంశాన్ని బట్టి సభలోకి వస్తారు, లేకపోతే రూమ్ లో కూర్చుంటారు. వారి యొక్క శాసనసభ్యుడు వారి మిగతా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఇదంతా కూడా మనం శాసనసభలో చూసినాం సార్. మంత్రులకు కూడా రూమ్ ఉంటాయి. రూమ్లు అంటే ఎందుకుంటాయి అక్కడ మనం టీవీలు ఉంటాయి, చూస్తూ ఉంటాం. ఏదైనా విషయం వస్తే సడన్గా లోపలికి వెళ్ళిపోతాం, ఏదైనా ప్రివిలేజ్ చూస్తుంటే లోపలికి పోతుంటాం. అనేక సందర్భాలు ఎందుకంటే ఓటింగ్ కూడా మీకు విప్పి జారీ చేస్తారు కదా సార్ శ్రీనివాస్ గారు. విప్పు జారీ చేసినప్పుడు శాసనసభ అంతా లోపలికి వెళ్ళిపోవాలి. బెల్ కొట్టాం కానీ స్పీకర్ శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ బెల్ లోపలికి ఎందుకు పరిగెత్తుకుంటూ పోతారు? దట్ ఈస్ ద అది ఒక పార్టీగా వాళ్ళు చేయాల్సిన బాధ్యత. బాధ్యత నేనంటున్న కేసీఆర్ గారు శాసనసభకు వస్తే బాధ్యతతో ఉన్నట్టు, లేకపోతే బాధ్యత రహితంగా ప్రవర్తించాలని కోరుకుంటున్నాను. రైట్ సార్. జోలకంటి గారు ఇప్పుడే చెప్పారు, అంటే వామపక్షాలు ఎప్పుడు కూడా తెలుగు రాష్ట్రాల్లో 50,000 60,000 ఉన్నారు కానీ 1 2 4 ఉండేవాళ్ళు. అయినా కూడా ఇష్యూస్ మీద నిలబడి మాట్లాడతారు. ఈ మధ్యకాలంలో మనకి ఎందుకో తెలుగు రాష్ట్రాల్లో, మరి మిగతా రాష్ట్రాలు ఎలా ఉందో లేదో నాకు తెలియదు, ఏపీలో కూడా అంతే, అధికారం లేని వాళ్ళు హౌస్కి వెళ్ళటానికి ఏదో ఒక వంక పెట్టే సాంప్రదాయం కొనసాగుతోంది. తెలంగాణలో కూడా అదే ధోరణి. నేను శ్రీనివాస్ గారు పెద్ద రంగారెడ్డి గారు చూడలేదు. రంగారెడ్డి గారి గురించి ఒక విషయం చెప్తా. శాసనసభలో చెప్పండి. 2-3 శాసనసభ్యులు ఉన్నప్పుడు అసెంబ్లీలో బడ్జెట్ పెట్టిన తర్వాత కట్ మోషన్స్ ఇవ్వాలి సార్. అవును. అంటే బడ్జెట్ లో కట్ మోషన్ ఎంత కట్ చేస్తున్నాము, దీనికి 5 రూపాయలు 50 రూపాయలు కట్ చేస్తున్నాం, ఈ పద్దు కట్ చేస్తున్నాం. నాకు తెలిసి మేము చాలా కష్టపడి 250 300 400 కట్ మోషన్ ఇచ్చేవాళ్ళం. బట్ ది హైయెస్ట్ కట్ మోషన్ సిపిఎం పార్టీ ప్రతిసారి 500 600 800 గ్రామాలు ఉన్న సమస్యల మీద కట్ మోషన్ ఇచ్చి సమస్యలను సభ దృష్టికి తీసుకెళ్లిన సంఘటనలు చూసిన. నాకు సిపిఎం 400 ఇచ్చారు, మనం 300 పరిగెత్తిచ్చాము.